హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇంతవరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోలో మనం కెనడా మార్చ్ 2025లో 4 పాత్వే ప్రోగ్రామ్స్ పిఆర్ పాత్వే ప్రోగ్రామ్స్ అనేది తీసుకొస్తుంది. వాటి గురించి డిస్కస్ చేసుకుందాము. ఫస్ట్ వన్ వచ్చేసి కేర్ గివర్ పైలట్ ప్రోగ్రామ్ అనమాట. అసలు ఇదేంటి అంటే కేర్ గివర్ లైక్ మీకు యూకే వీటిలో కేర్ హోమ్స్లో చేస్తారు, పార్ట్ టైం జాబ్స్ అని వినే ఉంటారు. కేర్ గివర్ అంటే పిల్లల దగ్గర కానీ ఒక ఆయాలాగా, లేదు అంటే ఓల్డ్ ఏజ్ హోమ్స్లో కానీ ఓల్డ్ ఏజ్ పీపుల్కి హెల్ప్ చేయడానికి స్టాఫ్ ఉంటారు కదా, సో ఆ జాబ్స్కి అప్లై చేసుకోవడం అనమాట. ఇది వచ్చేసి ఎలిజిబిలిటీ క్రైటీరియా వచ్చేసి జాబ్స్కి అప్లై చేసుకోవడానికి ఎలిజిబిలిటీ ఏంటి అంటే అట్లీస్ట్ మన ఇండియాలో 12th లైక్ ఇంటర్ అయినా కంప్లీట్ చేసి ఉండాలి, అండ్ ఐఎల్స్లో 5 బ్యాండ్ అయితే స్కోర్ చేసి ఉండాలి, అండ్ 1 year అయితే ఎక్స్పీరియన్స్ ఉండాలి. మనం ఏ జాబ్ అయితే అప్లై చేస్తున్నామో కేర్ గివర్ జాబ్కి దానికైతే 1 year అయితే ఎక్స్పీరియన్స్ ఉండాలి. అండ్ ఇది 10 years వర్క్ వీసా వస్తుంది. అక్కడ పిఆర్కి అప్లై చేసుకోవచ్చు, మనం ఫ్యామిలీతో మూవ్ అయిపోవచ్చు అనమాట. ఇది జూన్ వచ్చేసి రూరల్ అండ్ నార్థరన్ ఇమిగ్రేషన్ పైలట్ ప్రోగ్రామ్ అనమాట. దీనికి కూడా సేమ్ ఎలిజిబిలిటీస్. అది ఇది ఏంటి అంటే సో ఒక్క ప్రాంతంలో చాలా తక్కువ జనాభా ఉన్నారు అనుకోండి, అక్కడికి బయట విదేశాల నుంచి వలస వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళని తీసుకొచ్చి జాబ్స్ ఇచ్చేసి అక్కడ పాపులేషన్ ని డెవలప్ చేయడం అనమాట దీనికి మీనింగ్. సో వీళ్ళు ఇక్కడ నుండి మనకి ఏవైతే లేబర్ జాబ్స్ అట్లాంటివి ఉంటాయో కొన్ని స్కిల్ జాబ్స్ కూడా ఉంటాయి, వాటికి మనకి జాబ్ ఆఫర్స్ ఇస్తారనమాట. సో బయట కంట్రీస్ నుంచి పీపుల్ని తీసుకొచ్చి పాపులేషన్ పెంచడం అనేది ఈ ప్రోగ్రామ్ డెఫినేషన్. సో దీని ఎలిజిబిలిటీ క్రైటీరియా వచ్చేసి మినిమం 12th ఉండాలి, ఐఎల్స్లో 5 అయినా స్కోర్ చేసి ఉండాలి, అండ్ నెక్స్ట్ వచ్చేసి దీనికి కూడా 10 years వీసా ఉంటుంది, ఫ్యామిలీతో మూవ్ అయిపోవచ్చు. దీనికి కూడా ఎలిజిబిలిటీ అనమాట, పిఆర్ అప్లై చేసేసుకోవచ్చు. వన్ వచ్చేసి ఫ్రాంకోఫోన్ ఇమిగ్రేషన్ పైలట్ ప్రోగ్రామ్ అనమాట. ఇది కూడా సేమ్, ఏదైతే ఫ్రెంచ్ మాట్లాడే ప్రాంతాలు ఉంటాయో కెనడాలో అక్కడ పాపులేషన్ తక్కువ ఉండటం వల్ల బయట నుంచి వలసదారులను తీసుకొచ్చి ఇక్కడ జాబ్స్ ఇచ్చి పాపులేషన్ పెంచే ప్రోగ్రామ్. సో దీనికి అప్లై చేసుకోవాలి అంటే ఫ్రెంచ్ లాంగ్వేజ్ అయితే ఖచ్చితంగా వచ్చి ఉండాలి. మనం ఇంగ్లీష్ కోసం ఐఎల్స్ ఎట్లా రాస్తామో ఫ్రెంచ్ కోసం కొన్ని ఎగ్జామ్స్ రాసి అందులో మినిమం మార్క్స్ అనేది స్కోర్ చేసి ఎవరైతే ఉంటారో వాళ్ళకి అప్లై చేసుకోవడానికి ఎలిజిబిలిటీ అనమాట. సో ఈ ఫ్రెంచ్ లాంగ్వేజ్ వచ్చిన డాక్యుమెంట్స్ లైక్ స్కోర్ చేసిన స్కోర్ కార్డ్స్ ఉండాలి, అండ్ 12th అయితే మినిమం ఉండాలి, అయితే 5 బ్యాండ్ కంపల్సరీ ఉండాలి. సో ఇది దీని ఎలిజిబిలిటీ క్రైటీరియా. వన్ వచ్చేసి రూరల్ కమ్యూనిటీ ఇమిగ్రేషన్ పైలట్ ప్రోగ్రామ్. దీనికి కూడా సేమ్ డెఫినేషన్, ఏదైతే రూరల్ ఏరియాస్ ఉంటాయో అక్కడ పాపులేషన్ తక్కువ ఉండటం వల్ల ఏదైతే వలసదారులు ఉన్నారో వీళ్ళ దగ్గర జాబ్స్ ఏవైతే ఎలిజిబుల్ ఉన్నాయో లైక్ ఖాళీ ఉన్నాయో ఈ ఖాళీలని పూర్తి చేయడం కోసం బయట కంట్రీస్ నుంచి వలసదారులను తీసుకొచ్చి ఇక్కడ పాపులేషన్ అండ్ డెవలప్ చేసే ప్రోగ్రామ్ అనమాట. ఇది కూడా రూరల్ కమ్యూనిటీ ఇమిగ్రేషన్ పైలట్ ప్రోగ్రామ్. సో ఇందులో స్కిల్ జాబ్స్ ఉంటాయి, అన్స్కిల్ జాబ్స్ ఉంటాయి. మినిమం 1 year అయితే ఎక్స్పీరియన్స్ ఉండాల్సి ఉంటుంది. మినిమం క్వాలిఫికేషన్ వచ్చేసి 12th అండ్ డిగ్రీ కూడా చేసి ఉండొచ్చు, అండ్ ఐఎల్స్ వచ్చేసి 5 అయితే స్కోర్ చేయాలి. దీనికి కూడా 10 years వర్క్ వీసా వస్తుంది, పిఆర్కి ఎలిజిబుల్, అండ్ ఫ్యామిలీతో కూడా మూవ్ అయిపోవచ్చు. ఈ 4 అనేవి మార్చ్ 2025లో ఇంట్రడ్యూస్ చేస్తుంది కెనడా గవర్నమెంట్. సో ఈ 4 ప్రోగ్రామ్స్కి జాబ్స్కి ఎలా అప్లై చేసుకోవాలి, వీసా ఎలా అప్లై చేయాలి, జాబ్స్ ఎక్కడ మనకు కనపడతాయి, ఏ సైట్స్లో అప్లై చేసుకోవాలి అనేది నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. ఈ వీడియో ఎవరికైనా యూస్ఫుల్ అయితే మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి, అండ్ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ ఏమైనా మిస్టేక్స్ ఉంటే మాత్రం కింద కామెంట్ బాక్స్లో చెప్పండి, నేను సరి చేసుకుంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.